ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాల శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 8వ వచనం, స్వస్థత నీకు శీఘ్రంగా లభించును అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. దేవుడు మనల్ని స్వస్థపరచాలని చూస్తున్నాడు. ఈ లోకంలో మనుషుల్ని మనం ఆశ్రయించినా, ఎవరిని ఆశ్రయించినా వాళ్ళు మన స్వస్థపరచలేరు. ఈ లోకంలో శారీరకంగా అయినా, ఆత్మీయంగా అయినా, మానసికంగా అయినా దేవుడు స్వస్థపరచగల సముద్రుడండి. మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు ఎజికియా రాజుని దాదాపు 15 సంవత్సరాలు ఆయనకు వచ్చిన ఆ చర్మ ఆ రోగం నుంచి కాపాడి, ఆయన చనిపోయినటువంటి ఆ రోగం నుంచి కాపాడి ఆయన దేవునికి ప్రార్థన చేయబట్టి దాదాపు 15 సంవత్సరాలు పెంచారండి. ఆయన డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా లేదా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఆయన ప్రాణాన్ని ఎవరు కాపాడుండలేరు. మరణం తప్పించడం యెహోవా వశమని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఈ లోకంలో మనం చనిపోయే పరిస్థితి ఉన్నా కూడా దేవుని దగ్గరికి వెళితే ఆయన ఖచ్చితంగా తప్పిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటే దేవుడు మనకి స్వస్థత శీఘ్రంగా తెస్తానని అంటున్నారు. మనకి ఈ లోకంలో మనుషులైన మనకి కొంచెం ఆత్రం ఎక్కువ కాబట్టి ఏదైనా ఒకటి కావాలంటే అప్పుడప్పుడే బాయితో అవ్వాలని అనుకుంటూ ఉంటాం. అయితే దేవుడు కొన్నిసార్లు ఎందుకు ఆలస్యం చేస్తారంటే మనకు తెలియదండి. మనకి ఫ్యూచర్ మనకు జరగబోయేది మనకు తెలియదు. ఆలస్యాలే, అద్భుతాలే మన జీవితానికి కరెక్ట్గా నడిపిస్తుంటుంది. అప్పుడప్పుడు మనకిస్తే మనం దాన్ని పొందుకోలేమో లేదా మనం దాన్ని హ్యాండిల్ చేయలేమో ఏమో మనకైతే తెలియదు. కానీ దేవుడు కరెక్ట్ సమయాల్లో ఇస్తాడు. మనకి తగిన సమయంలో మనకిచ్చి మనల్ని హెచ్చించేటువంటి నమ్మదగిన దేవుడు అండి. ఈ లోకంలో దేవుని ఆలోచన మనం అందుకని పాటించాలా. దేవుడు ఎప్పుడు ఇచ్చినా ఏది ఇచ్చినా మన మంచికే, మన మేలుకే ఇస్తాడు. ఈ లోకంలో తల్లిదండ్రులు తమ బిడ్డకి ఏదైనా మంచిదే ఇవ్వాలని కోరుకుంటారు. మన పరలోకపు తండ్రి కూడా తమ బిడ్డలకి మంచి ఈవులనే ఇవ్వాలని కోరుకుంటున్నాడు. ఈ లోకంలో పనికిరాని ఈవులు కాదు. ఈ లోకంలో సాతాను మాట విని సాతాను మార్గంలో జీవించి అనేక మంది యవనస్తులు చనిపోతున్నారు. అనేక మంది యవనవస్తులు తమ కాడి మొయ్యలేక ఈ లోకంలో తమ ప్రాణాలను కూడా విడిచివేస్తున్నారు. కాబట్టి మనం దేవుని మార్గంలో, ఆయన సత్య మార్గం, నిత్య మార్గంలో మనం నడిస్తే ఆయన స్వస్థత శీఘ్రంగా తెస్తానంటున్నాడు. కాబట్టి ఆయన మార్గంలో మనం నడిచినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మేము చూసే చూపు, నడిచే నడక, చేసే క్రియ ప్రతి ఒక్కటి ఆశీర్వదకరంగా, దీవెనకరంగా, మహిమకరంగా చేయడానికి నీ బిడ్డలుగా, నీ సొత్తుగా ఉండాలయ్యా. ఈ లోకంలో సాతాను వాటి మార్గంలో నడవకుండా సాతాను దాని అణచరుల పైన మేము విజయం పొందుకునే శక్తిని దయచేయడయా. సంపూర్ణ స్వస్థత ప్రతి ఒక్క మానవాళికి దయచేయడయా. ఈ లోకంలో యుగ సంబంధమైన సాతాను ఏం చేస్తుందంటే మనుషులకు ఆత్మనేత్రాలు గుడ్డితనం కలుగు చేస్తూ అవి చూపించే వాటిని నమ్ముతున్నారు. కానీ సర్వసత్యంలోకి రాకుండా దేవుడిని అపహాస్యం చేస్తూ, దూషిస్తూ, బాధ పెడుతూ ఉన్నారు. ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. మీ పరిశుద్ధమైన మార్గంలో మేము నడిస్తే మాకు స్వస్థత శీఘ్రంగా తొందరగా తీసుకొని వస్తాం. అంటే చాలా తొందరగా మాకు ఏదైనా బాధలు, ఇబ్బందులు, కష్టం విడుదల చేస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీ వాక్యానుసారంగా, మీ చిత్తానుసారంగా మీ మార్గంలో మేము నడిచేది కాకుండా అనేక మంది నడిపించడానికి కూడా మంచి శక్తిని, బలాన్ని, దీర్ఘాశని దయచేయండి. దయాలత్వాన్ని, మంచితనాన్ని, ఆశ నిగ్రహాన్ని, ఆత్మ ఫలాలతో ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించమని, యవ్వన వయసులో మీ కాడి మోసే బిడ్డగా, మీ కుమారుడుగా, మీ కుమార్తెలుగా ప్రతి ఒక్క మానవాళిని కాపాడమని యేసయ్య నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తడుచున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.